గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇవాళ వారికి ఏదన్నా మంచి ఆలోచన ఉంటే వారు ఏం చేయాలంటే ఈ కాంగ్రెస్ చెప్పిందనా సిపిఐ పార్టీ మాట్లాడిందని ఆ పద్ధతులు అవసరం. నిన్న చాలామంది పాత్రికేయులు 100 మంది అక్కడికి వచ్చారు. వాళ్ళని ప్రైవేట్ టాక్గా మాట్లాడమని చెప్పండి. వాస్తవం ఏంటో వాళ్ళు చెప్తారు. దాన్ని గేంకరించటం లేకపోతే ఇంకో పద్ధతిలో మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఎందుకు మేము అప్పులు ఎందుకు చేశాం అంటే ఆస్తులు అంటారు. ఏం ఆస్తులు మీరు కూడగట్టారండి? కాళేశ్వరం లాంటి ఆస్తులు కూడగట్టారా? కాళేశ్వరం లాంటి ఆస్తులు అది వ్యక్తిగతమా, సమాజపరమా, లేకపోతే రాష్ట్రానికి ఉపయోగమా, రాష్ట్ర ప్రజలకు ఉపయోగమా? నీకు మొత్తం పేద ప్రజలు కట్టిన శిస్తులన్నీ లేకపోతే మన పేరుతో చేసిన అప్పులన్నీ తీసుకెళ్ళి అక్కడ కాళేశ్వరం మీద పెడితే నేను మాట అన్నాను. నేను కాళేశ్వరంలో జరిగిన పగుళ్ళు అది కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్ళు కాదు, తెలంగాణ ప్రజల గుండె పగుళ్ళు అని చెప్పి నేను చెప్పాను. అవును, వాస్తవం అది. ఇది కూడా చూడొద్దండి, చూసి రావద్దా? నువ్వు ఇంకా మంచి ఆలోచన ఉంటే ఓకే, జరిగింది, మీరు విచారణ చేయండి, తప్పు ఎవరిది ఉంటే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. కానీ వెంటనే దాన్ని మరలా ఆ ప్రాజెక్టుని వృధా కాకుండా ఆ ప్రాజెక్టుని వాడుకలోకి ఆచరణలోకి తీసుకురండి అని సలహా ఇవ్వాలి. అటువంటి ఆలోచనే లేదు. అదేవిధంగా ఈ బడ్జెట్కి సంబంధించి ఎన్ని మాటలు అంటే జనరల్గా వింటా ఉంటే అసలు ఏం చేయాలి ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కావట్లేదు. ఒక లాజికల్గా ఆలోచన చేసేటప్పుడు మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, దానిపైన సలహాలు ఇవ్వండి. దానిపైన సలహాలు ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు చేస్తావు, నువ్వు నిన్న నువ్వు గెలిచావు కాబట్టి నువ్వు తొందరగా రావాలి, నువ్వు సస్తే ఆ కుర్చీలో మేము కూర్చోవాలి, ఈ ఆలోచనలు చేయకూడదు అనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఎందువల్లంటే మేము మన కడియం శ్రీహరి గారు చాలా చెప్పారు. దానికి పారామీటర్స్లో తెలంగాణ ఎలా ముందుంది, ఎలా తెలంగాణ గత 10 ఏళ్లలో ఎలా ముందుంది అన్నీ కూడా చాలా అంశాలు వారు చెప్పారు. నేను అదే పద్ధతిలో నేను మాట చెప్తాను. ఒక నీతి ఆయోగ్ తీసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మనం జాతీయ బహుముఖ పేదరికంలో 18వ స్థానంలో మన తెలంగాణ ఉంది. పౌష్టికాహార లోపం, పోషణ లోపం 31వ స్థానంలో మనం ఉన్నాం. సెంటుకుంట ఆస్తి కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి దానిలో 12.79% ఉన్నాం. పాఠశాల విద్యలో 23వ స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష. లెర్నింగ్ నేర్చుకునే విధానంలో 12వ స్థానంలో మనం ఉన్నాం. యాక్సెస్ 19వ స్థానంలో ఉన్నాం. మౌలిక వసతుల కల్పనలో 21వ స్థానంలో ఉన్నాం. ఈక్విటీలో 26వ స్థానంలో ఉన్నాం. గవర్నెన్స్ ప్రాసెస్లో 26వ స్థానంలో ఉన్నాం. ఒక హెల్త్ పెర్ క్యాపిటా ఆ రెండు మాత్రం 6 స్థానంలో ఉన్నాం. మరి వీటన్నిటికీ ఏం చెప్తారండి? ఈ 10 ఏళ్ల కాలంలో మేము చాలా చేసామన్నారు కదా. అసలు పేదరికంలోనే మనం 18వ స్థానంలో ఉన్నాం. పెర్ క్యాపిటా ఉంది 6వ స్థానం. పెర్ క్యాపిటా ఉన్నటువంటి అది మరి పేదరికం ఎందుకు తగ్గించలేదు? పెర్ క్యాపిటా లెక్కలు మన అందరూ తెలుసు, జిఎస్డిపి మనకు తెలుసు. ఇవన్నీ పేదవాడి రూపాయి, పెద్దవాడి 1,00,000 అన్ని కలిసి లెక్కలేసేవి. ఆ లెక్కల్లో కొద్దిమంది డబ్బులే ఇప్పుడు పెర్ క్యాపిటా ఉంది సార్. పెర్ క్యాపిటాలో నాకు 1000 రూపాయలు ఆదాయం వస్తుంది, ఇంకోళ్ళకి 1,00,000 వస్తుంది. అన్నీ కలిపి లెక్కేస్తారు. లెక్కేసి యావరేజ్ తీస్తారు. యావరేజ్ తీస్తుంది ఎవరికి ఉపయోగం? లెక్కలుగా చూస్తానికి ఆరోగ్యదాయకంగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా పేదవాడికి అందుతుందా లేదా అది చెప్పాలి. అది చెప్పకుండా అందుకనే ఈ పేదరికం ఇక్కడ ఇలాగే ఉంది. పేదరికం అలాగే ఉంది. పెర్ క్యాపిటల్ మాత్రం 6th ప్లేస్లో ఉన్నాం మనం. అందువలన మీరు జిఎస్డిపి కూడా అదే పరిస్థితి అధ్యక్ష. జిఎస్డిపిలో కూడా మనం అప్పుడప్పుడు మన జాతీయ జీడిపి కంటే మనం బాగున్నట్టు కనపడతాం. అది దేశంలోనే అదే ప్రాబ్లం, రాష్ట్రంలో కూడా అదే ప్రాబ్లం. ఆ విధంగా ఆ లెక్కలు కేవలం ఆ లెక్కల ద్వారా మనం ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా ఇటువంటి లెక్కలు వేసి ప్రాక్టికల్గా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ పేదవాళ్ళకి అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు బడ్జెట్లు రూపకల్పనలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష.